వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా సింపుల్గా చేసుకునే టమాటో పప్పు అండి. రెగ్యులర్గా చేసుకునే టమాటో పప్పులా కాకుండా ఈ విధంగా ఈ స్టైల్లో ఒకసారి టమాటో పప్పుని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ టమాటో పప్పు అలాగే కాస్తంత నెయ్యి వేసుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పదండి ఇప్పుడు ఈ టమాటో పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు వరకు కందిపప్పుని వేసుకోవాలి. కందిపప్పులోకి నీళ్ళని పోసుకొని కందిపప్పుని శుభ్రంగా ఒక 2 సార్లు మనం వాష్ చేసుకోవాలండి. చూడండి, కందిపప్పుని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. మీ దగ్గర టైం ఎక్కువ లేకపోతే ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోండి. 40 నిమిషాల తర్వాత నేను చూడండి ఇక్కడ మీడియం సైజ్ 4 టమోటాలని తీసుకున్నానండి. బాగా ఎర్రగా పండిన టమోటాలని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి పప్పులోకి. ఇప్పుడు ఇందులోకి మనం మంచి ఫ్లేవర్ కోసం ఒక రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. మెంతుల టేస్ట్ అనేది టమోటా పప్పులో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ను ఆఫ్ చేసేసుకొని పూర్తిగా ప్రెషర్ పోయనివ్వాలండి. చూడండి, ప్రెషర్ పోయాక ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మన పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని మనం మ్యాష్ చేసుకుందాం. గరిటెతో ఈ విధంగా అనుకుంటే కూడా చాలండి, ఈజీగా మ్యాష్ అయిపోతుందండి పప్పు అనేది. ఎందుకంటే చక్కగా ఉడికిపోయింది. మీరు గరిటెతోనైనా మ్యాష్ చేసుకోవచ్చు, లేదా మ్యాషర్తోనైనా పప్పుని మ్యాష్ చేసుకోవచ్చండి. మరి మెత్తగా మ్యాష్ చేసేయకండి. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగానే మ్యాష్ చేసుకోవాలి. అప్పుడే మన టమోటా పప్పు అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకు ఉండే విధంగానే మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 కప్పు వరకు చింతపండు గుజ్జును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం అయితే నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు మీ రుచిని బట్టి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. నాకైతే పప్పు అనేది కొంచెం గట్టిగా అనిపిస్తోందండి. కాబట్టి నేను ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకుంటున్నాను. టమోటా పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. ఒకవేళ మీకు కాస్త పల్చగా కావాలంటే కొన్ని నీళ్ళని ఎక్కువగా యాడ్ చేసుకోండి. లేదు కొంచెం గట్టిగానే కావాలి అనుకుంటే నీళ్ళని అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదంటే అడుగున పట్టేస్తుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ పప్పు ఒకవైపు ఉడుకుతుంటే ఇంకొక వైపు మనం దీంట్లోకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. ఇందుకోసం పోపు ప్యాన్ని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడాక జీలకర్ర కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం దంచుకున్న ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. మీరు వెల్లుల్లి ప్లేస్లో ఉల్లిపాయనైనా సన్నగా తరిగి వేసుకోవచ్చండి. కానీ వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం చిటికెడు ఇంగువను వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకొంచెం వేయించాలి. చూడండి, మన పోపు అనేది చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పోపుని పప్పులోకి వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ పోపుని మనం ఉడుకుతున్న పప్పులోకి వేసేసుకుందామండి. పోపుని వేసేసుకున్న వెంటనే మనం స్టవ్ను ఆఫ్ చేసేసి ఈ విధంగా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలి. 3 నిమిషాల తర్వాత ఇప్పుడు మూతను ఓపెన్ చేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కొంతమంది అయితే పోపు వేసి పప్పుని ఇంకొంచెం ఉడికించుకుంటారండి. ఈ విధంగా పోపు వేసిన వెంటనే మూత పెట్టుకోవడం వల్ల పప్పు అనేది మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. ఆ పోపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది.
అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మన టమోటో పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ టమోటో పప్పుని వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కాస్త ఆవకాయ పెట్టుకొని తింటూ ఉంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మీరు ఈ టమోటో పప్పుని చపాతీతోనైనా సర్వ్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈ టమోటో పప్పుని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.